అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో సిబిటి 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కదా. సో ఆ కీ మొన్న రిలీజ్ అయింది కాబట్టి మనము షిఫ్ట్ వైజ్ ఫస్ట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. ఈరోజు మనము 5th జూన్ ఫస్ట్ షిఫ్ట్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా? If Ishwar covers 721 km in a boat in 42 hours against the stream and it takes 15 hours with the stream, then find the speed of the stream. So ikkada Ishwar 721 kilometers ni against the stream aithe 42 hours lo, with the stream aithe 15 hours lo cover chestunte speed of the stream anedi enta, stream speed ni kanukomantunnaru ikkada manani. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కాన్సెప్ట్లో నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం చేస్తాము, స్టిల్ వాటర్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ని మైనస్ చేస్తాము. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే రెండింటిని యాడ్ చేస్తాం, ఎక్స్ ప్లస్ వైని. కానీ ఇక్కడ మనల్ని అడుగుతుంది వైని, అంటే స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో స్ట్రీమ్ స్పీడ్ కావాలి అని అంటే, వై కావాలంటే జస్ట్ మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ ఆఫ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై 2 చేయాలి. అదే మన నెక్స్ట్ అడిగితే స్టిల్ వాటర్ స్పీడ్ అడిగితే ప్లస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కాబట్టి ఈ ఫార్ములాని యూస్ చేస్తున్నాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైంది, సో డిస్టెన్స్ రెండిట్లో సేమ్ ఉంది, 721 అని. 721 ఈ డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు, డౌన్ స్ట్రీమ్ అంటే విత్ ద స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు 15 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నారు. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే సేమ్ డిస్టెన్స్ 721 కిలోమీటర్స్ని అగెయిన్స్ట్ ద స్ట్రీమ్ వెళ్తుంటే 42 అవర్స్ పడుతుంది. ఇది స్పీడ్ అయితే అనమాట. హోల్ డివైడెడ్ బై 2. సో ఇప్పుడు 721ని మనము 15తో డివైడ్ చేద్దాం. 15 1s, 15 4s is 60, సో 12 ఉంటుంది. 15 8s is 120, రిమైండర్ 1 ఉంటుంది. పాయింట్ తీసుకొని ఇక్కడ 0 యాడ్ చేస్తే, సో అగైన్ ఇంకో 0, ఇక్కడ మనం ఇంకో 0 తీసుకొని ఇంకో 0 యాడ్ చేద్దాం. నా 15 into 6 అంటే 90 కదా, సో 48.066 వస్తుంది. మైనస్ ఆఫ్ 7 6 is 42, 7 1s is 7, 0 తీసుకొని 7 3s is 21, 6 1s is 6, క్యారీ 4, 6 7s is 42, 1 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 6 1s is 6, సో 6 6 is 42. ఇక్కడ 6 కూడా రిపీట్ అవుతుంది. 17.166 హోల్ డివైడెడ్ బై 2. సో ఇప్పుడు 48.06లో నుంచి 17.166ని మైనస్ చేయాలి. 6 మైనస్ 6 0, 6 మైనస్ 6 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి 10 మైనస్ 1 అంటే 9, 7 మైనస్ 7 అంటే 0, 4 మైనస్ 1 అంటే 3 డివైడెడ్ బై 2. సో 2 1s, 2 5s 10, 2 4s 8, 2 5s is 10. ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ మనకి 15.45 km/h వచ్చింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద లార్జర్ ఆఫ్ 2 supplementary angles is 28 degree more than the smaller one. The smaller angle is, సో ఇక్కడ 2 supplementary యాంగిల్స్లో లార్జర్ అనేది 28 degree ఎక్స్ట్రా ఉంటే స్మాలర్ 1 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, 2 యాంగిల్స్ని θ1 θ2 అని అనుకుంటే రెండింటిని సమ్ చేస్తే మనకి 180 degree రావాలి. అది సప్లిమెంటరీ అయింది. కాంప్లిమెంటరీ అంటే 90 degree వచ్చింది. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ θ1 లార్జర్ యాంగిల్, θ2 స్మాలర్ యాంగిల్ అని చెప్పి తీసుకుందాము. ఫస్ట్ చూడండి, 28 degree ఎక్స్ట్రా ఉందంట కదా లార్జర్ యాంగిల్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఒక మెథడ్ని చెప్పుకుందాం. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మళ్ళీ ఇదే సెట్లో రిపీట్ అవుతుంది కాబట్టి అక్కడ ఇంకో మెథడ్ చెప్తాను. రెండింటిని ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. 180ని మనం ఈక్వల్గా డివైడ్ చేద్దాం. అంటే θ1 90 ఉంటుంది, θ2 కూడా 90 ఉంటుంది. నౌ 28 degree ఎక్స్ట్రా ఉందన్నారు కదా, 28ని మనము హాఫ్లో డివైడ్ చేస్తే ఏమైంది, 14 and 14. సో లార్జర్ యాంగిల్ అనేది 28 ఎక్స్ట్రా ఉంది కాబట్టి స్మాలర్లో నుంచి మనము 14ని మైనస్ చేసి లార్జర్కి 14 యాడ్ చేయాలి. ఇప్పుడు స్మాలర్ యాంగిల్ ఎంత వస్తుంది, 19 మైనస్ ఆఫ్ 14 అంటే 76. సో స్మాలర్ యాంగిల్ ఈ 76 degree. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 5832 అన్నారు. క్యూబ్ రూట్ ఆఫ్ 5832 అంటే 18 డివైడెడ్ బై 4th రూట్ ఆఫ్ 1 2 3 4, 4 zeros ఉన్నాయి. సో 4th రూట్లో ఉంది అంటే రూట్లో నుంచి బయటకు వస్తే ఓన్లీ 1 0 ఉంటుంది. ఇంటూ 5/24 ఇంటూ 78.
నౌ 18 ఇంటూ 5 అంటే ఎంత 90 కదా. సో 90 డివైడెడ్ బై 10. నౌ 78/24 అని ఉంది. ఇక్కడ డివిజన్ చేద్దాం మనము. 78ని 24తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ 24 ఇంటూ 3 చేస్తే 72 వస్తుంది. 6 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే నెక్స్ట్ 24 ఇంటూ 2 దట్ ఈస్ 48. 24 ఇంటూ 2 ఈస్ 48. ఇంకా ఇక్కడ మనకి రిమైండర్ 12 ఉంటుంది కదా, 0 తీసుకుంటే 24 ఇంటూ 5 చేస్తే 120. సో 78ని 24తో డివైడ్ చేస్తే ఇక్కడ మనకి 3.25 వస్తుంది. ఈ జీరో క్యాన్సిల్ చేసేస్తే 9 ఇంటూ 25 225. సో 2 క్యారీ అయిపోతుంది. 9 3 27 ప్లస్ 2 అంటే 29. సో 29.25 అనేది మనకి ఆన్సర్ రావాలి. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆన్సర్ లేదు కాబట్టి ఆప్షన్ రాంగ్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ ఎర్రర్ ఉంది. సో ఆబ్జెక్షన్ని రేస్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి. నెక్స్ట్, Salil's salary was first reduced by 15% and subsequently raised by 10%. What percentage was his final salary lower compared to his initial salary? So Salil's salary first 15% reduce చేశారు, మళ్ళీ 10% ఇంక్రీజ్ చేశారు. ఓవరాల్గా ఇప్పుడు ఈ రెండు ట్రాన్సాక్షన్స్ అంటే ఇలా రెడ్యూస్ చేసి ఇంక్రీజ్ చేయకముందు అతని శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీకి ఫైనల్ శాలరీకి ఎంత పర్సెంట్ డిఫరెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా, సో ఇనీషియల్గా సలీల్ శాలరీ 100 ఉంది అని అనుకుందాం. ఇప్పుడు రెడ్యూస్ చేశారు కదా, సో 100లో 15% రెడ్యూస్ చేశారు అని అంటే 15ని మైనస్ చేయాలి, అప్పుడు 85 అవుతుంది. నెక్స్ట్ రేజ్డ్ బై 10% అన్నారు. సో 85 ఉన్న ఇప్పుడు 85 ఉంది శాలరీ, 10% ఇంక్రీజ్ చేశారు అని అంటే ఎంత ఉంది 85లో 10% అంటే 8.5 కదా. సో 85 ప్లస్ 8.5 అంటే 93.5. ఇది ఫైనల్ శాలరీ, ఇది ఇనీషియల్ శాలరీ. చూడండి ఎంత పర్సెంట్ డిఫరెన్స్ ఉంది. ఇనీషియల్ 100 ఉంటే ఫైనల్ మనకి ఇక్కడ 93.5 ఉంది, అంటే 6.5% లెస్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 260 is the mean proportion between x and 338, what is the value of x? సో ఇక్కడ 260 అనేది x and 338కి మీన్ ప్రపోర్షన్ అయితే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనకి మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు కదా, b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ c. ఇక్కడ b అనేది మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ 260 అన్నారు కాబట్టి b వాల్యూ 260 అయింది, a వాల్యూ x, c వాల్యూ 338. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 260 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్ పోతే మనకి ఈ సైడ్ స్క్వేర్ యాడ్ అయింది కదా, సో స్క్వేర్ a అంటే x ఇంటూ 338. సో 26 స్క్వేర్ అంటే 676. 676 0 ఉంది, 0 స్క్వేర్ చేస్తే 2 times 0 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 338 ఇంటూ ఎక్స్. సో చూడండి ఇక్కడ 338 వన్స్ 338 ఇంటూ 2 చేస్తే 676 వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a class of 30 students appeared in a test. The average score of 12 students is 60 and that of the rest is 62. What is the average score of the class? సో ఇక్కడ 30 స్టూడెంట్స్ ఒక టెస్ట్కి అపియర్ అయ్యారు. అయితే ఇందులో 12 స్టూడెంట్స్ యావరేజ్ స్కోర్ ఏమో 60 అయితే రిమైనింగ్ స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేసి 62. ఓవరాల్గా క్లాస్ యావరేజ్ ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఫస్ట్ 12 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత ఇచ్చారు 60. సో ఇప్పుడు 30లో 12 మైనస్ చేస్తే రిమైనింగ్ స్టూడెంట్స్ 18 ఉంటారు, వీళ్ళ యావరేజ్ 62 అని ఇచ్చారు. హోల్ క్లాస్ యావరేజ్ అంటే ఈ 30 స్టూడెంట్స్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఈ రెండిట్లో మనము ఏదో ఒకటి యావరేజ్ అని చెప్పి మనం అజ్యూమ్ చేసుకోవచ్చు, హోల్ క్లాస్ యావరేజ్. సో ఇక్కడ 60 తీసుకుందామా, 60 అనేది హోల్ క్లాస్ యావరేజ్ అయితే ఇక్కడ 60 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది, 2 ఎక్స్ట్రా ఉంది. ఎన్ని యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది, 18 యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చింది హోల్ క్లాస్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 18 ఇంటూ 2 అంటే 36 డివైడెడ్ బై 30. 3 ones 3 12s is 36. ఇక్కడ డివైడ్ బై 0 ఉంది కాబట్టి 1.2 అవుతుంది. 60 ప్లస్ 1.2 అంటే 61.2 అనేది క్లాస్ యావరేజ్ అయింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నంబర్స్ ఈస్. సో వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. చూడండి,
మనం యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ నంబర్స్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా యూస్ చేస్తాము? ఇప్పుడు చూడండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 నంబర్స్ అని అనుకుందాం. సో ఫస్ట్ నంబర్, సెకండ్, సో ఆన్ లాస్ట్ మనకి 14 వచ్చింది. ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ 1 + 14 డివైడెడ్ బై 2 చేస్తాం. బట్ ఇక్కడ ఏమన్నారు? హోల్ నంబర్స్ అని చెప్పి స్పెసిఫిక్ గా ఇచ్చారు. సో హోల్ నంబర్స్ అని చెప్పి అన్నప్పుడు మనకి స్టార్టింగ్ నంబర్ 0తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ 0 ఉంటుంది, నెక్స్ట్ 1. సో లాస్ట్ వచ్చేసరికి ఫస్ట్ 14 నంబర్స్ మాత్రమే అన్నారు, 14 దాకా అనలే. 14 నంబర్స్ అంటే 0తో కౌంట్ చేసుకుంటే లాస్ట్ నంబర్ మనకి 13 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ అంటే 13 + 0 అంటే 13. 13 డివైడెడ్ బై 2 చేస్తే 6.5 is the average. Option A is our answer. Next. Find the surface area of a sphere whose diameter is equal to 98 centimeter. సో ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చి స్పియర్ ది సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఈ క్వశ్చన్, సింపుల్, ఏం ట్విస్ట్ చేసి అడగలేదు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా అయింది 4πr² కదా, కానీ ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చారు. రేడియస్ కావాలంటే ఏం చేస్తాము? డివైడ్ బై 2 చేస్తాం. 4 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r². సో 98/2 అంటే 49, r² కాబట్టి ఇంకోసారి 49 చేయాలి. సో 7 months 7 7s is 49. ఓకేనా? సో ఇక్కడ చూడండి 49 అంటే 7² అయింది కదా, 7² ఇంటూ 7 అంటే 7³ మనకి 7³ వాల్యూ తెలుసు 343 అని చెప్పి. నౌ ఈ 22ని కూడా మనం స్ప్లిట్ చేసి రాద్దాం. 2 ఇంటూ 11 అని చెప్పి. 4 ఇంటూ 2 అంటే 8 ఇంటూ 11. ఆల్రెడీ ఇక్కడ 7³ అంటే 343 కదా, 343 ఇంటూ 8 ఇంటూ 11. సో ఇక్కడ మనము యూనిట్ డిజిట్తో కూడా చేయలేం, బికాస్ 8 3 24, 4 ఇంటూ 1 అంటే 4. 3 ఆప్షన్స్లో మనకి యూనిట్ డిజిట్ 4 ఉంది. సో అందుకని క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూషన్, బట్ కొంచెం క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది ఈ పార్ట్లో. బట్ ఈ క్యాలిక్యులేషన్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేద్దాం. చూడండి 343 ఇంటూ 8 చేద్దాం ఫస్ట్. 8 3s 24, 8 4s 32, 32 + 2 అంటే 34, 8 3s 24 + 3 అంటే 27. ఇప్పుడు 343 ఇంటూ 8 చేసాం. ఇంటూ 11 చేయాలి అంటే 1 డిజిట్ని వదిలేసి సేమ్ నంబర్ని మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. సో ఈ 4 హ్యాస్ ఇట్ ఈస్ 4 + 4 అంటే 8, 7 + 4 అంటే 11, 7 + 3 అంటే 10, 2 + 1 అంటే 3. సో 30184, 30184 అనేది సర్ఫేస్ ఏరియా అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Rahul's age is 3 times the age of his daughter. After 8 years from now, his age will be 5 years more than twice the age of his daughter. Find the present age of Rahul. సో ఇక్కడ రాహుల్ ఏజ్ అనేది వాళ్ళ డాటర్ ఏజ్కి 3 times ఉంటుంది. ప్రెసెంట్ నుంచి 8 years తర్వాత చూస్తే డాటర్ ఏజ్ ట్వైస్ చేస్తే అప్పుడు రాహుల్ ఏజ్ అనేది వాళ్ళ డాటర్ ఏజ్ కన్నా 5 years ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు రాహుల్ ప్రెసెంట్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రాహుల్ అండ్ వాళ్ళ డాటర్ డి అని చెప్పి తీసుకుందాం. ప్రెసెంట్ ఏజ్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 3 times అన్నారు అంటే డాటర్ ఏజ్ ఎక్స్ అయితే రాహుల్ ఏజ్ 3x అయింది. ప్రెసెంట్ నుంచి మనం 8 years తర్వాత వెళ్తే రాహుల్ ఏజ్ ఏమైంది? 3x. ప్రెసెంట్ ఏజ్కి ఇంకో 8 years యాడ్ అయిద్దా? సిమిలర్గా డాటర్ ఏజ్ కూడా x + 8 అవుతుంది. సో ఇక్కడ రాహుల్ ఏజ్ అనేది డాటర్ ఏజ్కి ఈక్వల్ కావాలి అని అంటే డాటర్ ఏజ్ని ట్వైస్ చేసి 5 years యాడ్ చేస్తే అప్పుడు ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. 3x + 8 ఈజ్ ఈక్వల్ టు 2x + 16 + 5. సో 3x - 2x అంటే x. 16 మైనస్ ఈ 8 ఈ సైడ్ వెళ్తే మైనస్ 8 కదా, 16 - 8 అంటే 8, 8 + 5 అంటే 13. సో ఇక్కడ x వాల్యూ మనకి 13 వచ్చింది. రాహుల్ ప్రెసెంట్ ఏజ్ కదా అడుగుతుంది. రాహుల్ ప్రెసెంట్ ఏజ్ 3x కాబట్టి 3 × 13 దట్ ఈస్ 39 years. సో ఇక్కడ ఆన్సర్ అనేది మనకి 39 years అవుతుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. బట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్లో చూసినట్లయితే 30 years అని చెప్పారు. ఈ క్వశ్చన్ కూడా మనం ఆబ్జెక్షన్ని రేస్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్. Varun and Ashish together can paint a hall in 3 days. Varun alone can paint it in 7 days. In how many days can Ashish alone paint 4 such walls? So వెరీ గుడ్ క్వశ్చన్ ఇది కూడా. చూడండి, వరుణ్ అండ్ ఆశిష్ ఇద్దరు కలిసి ఒక వాల్ని పెయింట్ చేయడానికి 3 days టైం తీసుకుంటున్నారు. అదే ఓన్లీ వరుణ్ పెయింట్ చేయాలంటే 7 days తీసుకుంటుంటే ఇలాంటి వాల్స్ 4 walls ని ఆశిష్ ఒక్కడే కంప్లీట్గా పెయింట్ చేయాలంటే ఎన్ని డేస్లో చేస్తారో
ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వరుణ్ వి, ఆశిష్ ఏ అని చెప్పి తీసుకుంటే వీళ్ళిద్దరూ కలిసి పేమెంట్ చేయాలంటే 3 days టైం పడుతుంది కదా. ఓన్లీ వరుణ్ చేయడానికి 7 days పడుతుంది. సో ఇప్పుడు ఈ 3 and 7కి మనం ఎల్సిఎం తీసుకుంటే 21 వస్తుంది. ఇది టోటల్ వర్క్. సో 1 వాల్ని పెయింట్ చేయడానికి టోటల్ వర్క్ 21 యూనిట్స్ అని వచ్చింది. నౌ 3 into 7 is 21, 7 into 3 అంటే 21. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ వరుణ్ అండ్ ఆశిష్ కలిస్తే ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 7 యూనిట్స్ వస్తుంది. వరుణ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇందులో? 3 యూనిట్స్ అని ఉంది. అయితే అప్పుడు ఆశిష్ ఎఫిషియన్సీ ఎంత అయింది? 4 యూనిట్స్ అయింది కదా. 3 + 4 అంటే 7 కాబట్టి. సో ఆశిష్ ఎఫిషియన్సీ 4 యూనిట్స్ అయితే ఇప్పుడు 4 వాల్స్, ఇలాంటివి 4 వాల్స్ అతను పెయింట్ చేయాలి. సో 1 వాల్కి 21 యూనిట్స్ పడుతుంటే 4 వాల్స్ అంటే 4 into 21. టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ దట్ ఈస్ 4. ఇప్పుడు మనకి టోటల్ టైం వచ్చింది. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంటే 21 డేస్లో ఆశిష్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the quadratic equations 2x² plus kx plus 8 equal to 0 and 3x² plus 4x plus 12 equal to 0 have both roots common. సో ఇక్కడ 2 quadratic equations ఇచ్చి రెండింటికి కామన్ రూట్స్ ఉంటాయని చెప్పి అన్నారు. సో కామన్ రూట్స్ అంటే ఫస్ట్ చూడండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ అంటే మనం ఏం తీసుకుంటాము? ఆల్ఫా అండ్ బీటా తీసుకుంటాం కదా. సో ఈ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా 1 బీటా 1 అనుకుందాం. సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఆల్ఫా 2 బీటా 2 అని అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ చేస్తే -b/a. ఇక్కడ కూడా మనకి -b/a కదా. సో ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నుంచి b వాల్యూ ఏమైంది? k అయింది. సో -k/a అంటే 2. సిమిలర్గా సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో b అంటే 4 కదా. సో -4/3. ఇప్పుడు రూట్స్ కామన్గా ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ కూడా మనకి కామన్గానే ఉండాలి. అంటే -k/2 అనేది -4/3కి ఈక్వల్. మైనస్ క్యాన్సిల్, k ఈజ్ ఈక్వల్ టు 2 into 4 అంటే 8. 8/3. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, Kiran spends 45% of his income. If he saves 66,000 rupees, then his income is. సో ఇక్కడ కిరణ్ తన ఇన్కమ్లో నుంచి 45% స్పెండ్ చేసేస్తుంటే రిమైనింగ్ అమౌంట్ 66,000 సేవ్ చేస్తున్నారు. అయితే అతని ఇన్కమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ సింపుల్ క్వశ్చన్. కిరణ్ టోటల్ ఇన్కమ్ 100% అనుకుంటే ఇందులో 45% అతను ఖర్చు పెడుతున్నారు. సో రిమైనింగ్ ఇంకా ఎంత పర్సెంట్ ఉండిద్ది? 55% ఉండిద్ది కదా. సో ఈ 55% వాల్యూ మనకి క్వశ్చన్లో 66,000 అని ఇచ్చారు. 100% టోటల్ ఇన్కమ్ 100 తీసుకున్నాం కాబట్టి 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. 11 5s 55, 11 6 is 66. ఇంకా ఇక్కడ మనకి 3 zeros ఉంటున్నాయి. సో 5 1s 5 12s is 60 కదా. సో 12 into ఇక్కడ 2 zeros ఉన్నాయా, అగైన్ ఇక్కడ మనకి 2 zeros ఉన్నాయి. అంటే 1,20,000 అనేది అతని మంత్లీ ఇన్కమ్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, a dealer sells 2 dryers at the rate of 63,000 per dryer. On one he earns a profit of 5% and on the other he loses 30%. What is his loss percentage in the whole transaction? సో ఇక్కడ ఒక డీలర్ వచ్చేసి 2 డ్రైయర్స్ని సేమ్ సెల్లింగ్ ప్రైస్కి సెల్ చేస్తున్నారు. ఒకదాని మీద అతనికి 5% ప్రాఫిట్ వస్తే ఇంకో దాని మీద 30% లాస్ వచ్చింది. ఓవరాల్గా అతనికి ఎంత లాస్ వచ్చిందో ఈ ట్రాన్సాక్షన్లో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ కదా. ఈచ్ డ్రైయర్ని 63,000 రూపీస్కి సెల్ చేశాను అని చెప్పన్నారు. సో ఫస్ట్ ఐటమ్ మీద 5% ప్రాఫిట్. 5%ని మనం ఎలా రాయొచ్చు? 1/20 అని రాయొచ్చా? సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 20 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 21 యూనిట్స్. నెక్స్ట్ లాస్ 30% అని చెప్పి అన్నారు. సో 30%ని మనం 3/10 అని రాయొచ్చా? కాస్ట్ ప్రైస్ 10 అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? లాస్ కాబట్టి 10లో 3 మైనస్ చేస్తే 7 వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ 21 యూనిట్స్ ఉంది, ఇక్కడ 7 యూనిట్స్ ఉంది. సో ఈక్వల్ చేయడం కోసం ఈ టోటల్ని మనము ఇంటూ 3తో మల్టిప్లై చేస్తున్నాం. 3 into 10 అంటే 30, 7 into 3 అంటే 21. సో ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ రెండిట్లో మనకి ఈక్వల్గా ఉంది కదా, 21 యూనిట్స్. నౌ లాస్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 20 + 30 అంటే 50, 21 + 21 అంటే 42. సో ఇక్కడ ఎంత లాస్ వచ్చింది? 8 యూనిట్స్ లాస్ వచ్చింది. అపాన్ 50 పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. 50 1s 52, 8 into 2 అంటే
16. So 16% is the loss. Option D is our answer. Next. The difference between the simple interest and the compound interest compounded annually on a certain sum of money for 2 years at 16% per annum is 797 rupees. Find the sum. So ఇక్కడ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ 2 ఇయర్స్ లో 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 797 రూపీస్ వస్తుంటే సమ్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2 ఇయర్స్ అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ప్రిన్సిపల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెన్స్ ఇంటూ 100 by r whole square అనమాట. ఓకేనా? సో డిఫరెన్స్ ఎంత 797. 100 స్క్వేర్ అంటే సో 2 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros మనము ఇలా రాద్దాం. డివైడెడ్ బై r స్క్వేర్. r అంటే 16% కదా. 16 స్క్వేర్ ఈస్ 256. సో ఇప్పుడు డివిజన్ మెథడ్ ని అప్లై చేసి డివైడ్ చేద్దాం. 256 ఇక్కడికి వచ్చేసరికి 797 4 zeros divided by 256. ఫస్ట్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 into 3 చేసుకుంటే 6 కదా. సో ఇంటూ 3 చేద్దాం. అండ్ ఆప్షన్స్ చూసినా ఫస్ట్ డిజిట్ మనకి 3 ఉంది కాబట్టి ఫస్ట్ 3తో మల్టిప్లై చేస్తే 3 6 is 18, 3 5 15 plus 1 16, 3 2 6 plus 1 అంటే 17. సో 97 minus 68 అంటే 29. ఈ 0 ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ 256 ఇంటూ 1 చేయొచ్చు కదా. దట్ ఈస్ 256. 90 మైనస్ 56 అంటే 34. నెక్స్ట్ ఈ 0 తీసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ చూడండి 256 ఇంటూ అగైన్ మనము 1 చేయొచ్చు. బికాస్ 340 అనేది 256కి నియర్గా ఉంది కాబట్టి ఇంటూ 1 తీసుకుంటే ఇంటూ 256. నౌ 10 మైనస్ 6 అంటే 4. 13 మైనస్ 5 అంటే 8. ఇంకో 0 మనం ఇక్కడ డౌన్ తీసుకుంటే 840 వస్తుంది. సో 256 ఇంటూ 3 చేస్తే 768 కాబట్టి ఇంటూ 3 చేస్తే 768. 10 మైనస్ 8 అంటే 2. అండ్ ఇక్కడ 13 మైనస్ 6 దట్ ఈస్ 7. సో ఇంకో 0 ఉంది, ఇంకో 0 కూడా ఇలా డౌన్ తీసుకుందాం. సో ఇప్పుడు ఆప్షన్స్ చూసినట్లయితే 3113 మనకి 3 ఆప్షన్స్లో ఉంది. బిలో, సిలో, డిలో. ఆప్షన్ ఏలో 3111 ఉంది కాబట్టి ఏ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 256 ఇంటూ 3 చేస్తే 768 వస్తుంది కదా మనకి. అంటే ఇంటూ 3 లేదా 3 కన్నా అబోవ్ వాల్యూస్ మనం నెక్స్ట్ మల్టిప్లై చేయలేము. బికాస్ ఇక్కడ మనకి 720 ఉంది కాబట్టి నెక్స్ట్ డిజిట్ మనకి 7 అయితే రాదు. సో 3 కానీ 3 కన్నా లెస్ వాల్యూ 0 కానీ వస్తుంది. సో ఇప్పుడు చూడండి 256 ఇంటూ 3 చేస్తే 768 వచ్చింది. అదే మనము ఇంటూ 2 చేస్తే 2 6 is 12. 2 5 10 plus 1 అంటే 11. 2 2 4 plus 1 అంటే 5. 5 12. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమన్నారు, రౌండెడ్ ఆఫ్ టు ద నియరెస్ట్ ఇంటీజర్ అని చెప్పి అన్నారు. సో ఇక్కడ పాయింట్ తర్వాత సమ్ వాల్యూస్ వచ్చినా కానీ మనం రౌండ్ ఆఫ్ చేస్తే ఈ 2 మనకి 3 అవుతుంది అనమాట. సో 0 అనేది ఇంకా తక్కువ కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ డి 31133. సో 31,133 rupees is the sum. Option D. Next. What is the value of? సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నా. ఫస్ట్ చూడండి ఇక్కడ 3/8, 1/8, 2/8. డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఫస్ట్ డినామినేటర్లో 8, 3 + 1 అంటే 4, 4 + 2 అంటే 6, 6/8 ప్లస్ 5/16 మైనస్ ఆఫ్ 2. సో ఇప్పుడు డినామినేటర్ 8 16 ఉంది కాబట్టి హోల్ డినామినేటర్ 16 తీసుకుంటే ఇంటూ 2 ఇంటూ 16 చేయొచ్చా. 6 ఇంటూ 2 అంటే 12 ప్లస్ 5 మైనస్ 16 ఇంటూ 2 అంటే 32. సో మైనస్ 32 ప్లస్ 12 అంటే ఎంత వస్తుంది, -20. -20 ప్లస్ 5 అంటే -15/16 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్. When x is added to each of 30, 15, 21 and 11, then the numbers obtained in this order are in proportion. Then if 6x is to y proportion to y is to 3x minus 9, y is greater than 0, what is the value of y? సో ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి 4 నంబర్స్ ఇచ్చారు. ఈ 4 నంబర్స్లో మనము ఎక్స్ని కానీ యాడ్ చేస్తే అప్పుడు ఈ 4 నంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి అని అన్నారు. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ రేషియోలో మనం సబ్స్టిట్యూట్ చేసి y వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ 30, 15, 21 అండ్ 11 అని ఇచ్చారు కదా. ప్రపోర్షన్లో ఉంటాయి అని అంటే మిడిల్ టర్మ్స్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్
ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్ కదా. సో ఎక్స్ని యాడ్ చేసినప్పుడు ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే ఫస్ట్ చూడండి 15 ప్లస్ ఎక్స్, ఈ ప్రోడక్ట్ 21 ప్లస్ ఎక్స్, ఈ రెండు ప్రొడక్ట్స్ అనేవి 30 ప్లస్ ఎక్స్ ఇంటూ 11 ప్లస్ ఎక్స్కి ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే 15 ఇంటూ 21, సో 15 ఇంటూ 1 అంటే 15 క్యారీ 1, 15 టూ 30 ప్లస్ 1 అంటే 31. నెక్స్ట్ 15 ప్లస్ ఎక్స్, సారీ 15x అగైన్ 21x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 11 అంటే 30 ఇంటూ 11 అంటే 330 ప్లస్ 30x 11x ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, 315 ప్లస్ 15 ప్లస్ 21 అంటే 36x ఈక్వల్ టు 330 ప్లస్ 30 ప్లస్ 11 అంటే 41x. సో ఇప్పుడు 41x మైనస్ ఆఫ్ 36x ఈక్వల్ టు 36 ఈ సైడ్ వచ్చింది కదా. సో 330 ఆ సైడ్ వెళ్తే 315 మైనస్ ఆఫ్ 330 అవుతుంది. 41లో నుంచి 36 మైనస్ చేస్తే 5x దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 15. సో x ఈజ్ ఈక్వల్ టు -3. x వాల్యూ ఇక్కడ నుంచి మనకి -3 వచ్చింది. ఇప్పుడు ఈ x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 6x ఈజ్ టు y ప్రపోర్షనల్ టు y ఈజ్ టు 3x మైనస్ ఆఫ్ 9. సో x -3 కాబట్టి -3 ఇంటూ 6 అంటే -18 ప్రపోర్షనల్ టు y ఈజ్ టు 3 ఇంటూ 3 9, -9 అంటే మైనస్ ఆఫ్ 18. సో మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్ కదా, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -18 ఇంటూ -18. సో y వాల్యూ ఏమైంది +18 అయింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ఏ క్వాడ్రిలాటరల్ ABCD, AB is 17, BC is 8, CD 9, AD 12 and AC is 15. What is the area of the quadrilateral? ఇది కూడా వెరీ గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఒక క్వాడ్రిలాటరల్ని డ్రా చేసుకుందాం. ఓకే, 4 సైడెడ్ ఫిగర్ క్వాడ్రిలాటరల్ అయింది. సో ఇక్కడ ABCD, AB ఎంత ఇచ్చారు 17 అని ఇచ్చారు, BC వచ్చేసి 8, CD 9, AD వచ్చేసి 12. AC వాల్యూ, సో ఈ వాల్యూ AC అనేది 15 అయితే ఇప్పుడు ఈ టోటల్ క్వాడ్రిలాటరల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ట్రిప్లెట్స్ ఉంటాయి కదా. సో ఒక ట్రిప్లెట్ 3, 4, 5 అనేది ట్రిప్లెటే కదా. సో ఈ 3, 4, 5కి ఇంటూ 3 చేస్తే ఏమైంది 9, 12, 15 అవుతుంది. సో ఇప్పుడు ADCని చూసినట్లయితే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 15 ఉంది. 15 అంటే ఏంది, ఇది హైపోటెన్యూస్కి వచ్చే వాల్యూ. సో హైపోటెన్యూస్ ఎక్కడ వస్తుంది, 90 డిగ్రీ ఉన్న యాంగిల్ ఆపోజిట్ సైడ్ మనకి హైపోటెన్యూస్ అయింది. సో అప్పుడు ట్రయాంగిల్ ADC ఏరియా ఏమైంది, ఈ ట్రయాంగిల్ ADC ఏరియా కావాలి అని అనుకుంటే మనము హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ 9 హైట్ 12. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ ABC చూసినట్లయితే ఇక్కడ 8 ఉంది, 15 ఉంది, 17 ఉంది. సో ఈ 8, 15, 17 కూడా మనకి ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ది ఇంకో ట్రిప్లెట్ అనమాట. సో 8, 15, 17 కూడా వన్ ఆఫ్ ద ట్రిప్లెట్. సో ఇప్పుడు 17 అనేది హైపోటెన్యూస్, అంటే హైపోటెన్యూస్ ఈ లైన్కి ఆపోజిట్లో మనకి 90 డిగ్రీ యాంగిల్ ఉండిద్ది. ఇది 90 డిగ్రీ అనమాట. సో 90 డిగ్రీ ఉన్నప్పుడు ఇప్పుడు ట్రయాంగిల్ ABC ఏరియా కావాలి అని అంటే మనము హాఫ్ ఇంటూ బేస్ ఏమైద్ది 8 ఇంటూ హైట్ వచ్చేసి 15 అయింది. సో ఇది హైపోటెన్యూస్ కాబట్టి మనము వదిలేస్తున్నాం 17ని. ఇప్పుడు ఈ రెండు ఏరియాస్ని, ఈ ఏరియాని యాడ్ చేస్తే టోటల్ ABCD క్వాడ్రిలాటరల్ ఏరియా వచ్చింది కదా. సో 2 1 2 6 is 12, 6 into 9 అంటే 54 ప్లస్ 2 1s 2 4s is 8, 15 into 4 అంటే 60, 60 plus 54 అంటే 114. ఆప్షన్ B is our answer. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద డ్యూరేషన్ ఇన్ విచ్ 1200 rupees will amount to 2280 at a rate of 4% per annum simple interest. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు, సమ్ ఇచ్చారు అండ్ అమౌంట్ ఇచ్చారు,
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వీ నో దట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా. సో అమౌంట్ 2280 అంటే సమ్ ఏమో 1200. సో 2280లో నుంచి మనము 1200ని మైనస్ చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా, దట్ ఈస్ 1080 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1080 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఈజ్ 1200, టైం పీరియడ్ తెలీదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నారు, డివైడెడ్ బై 100. ఈ టూ జీరోస్ క్యాన్సిల్. సో 12 ones, 12 9s is 108, ఈ 0 has it is 4 ones, 4 2s is 8, క్యారీ 1, 4 2s 8, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 4 5s 20. సో టైం పీరియడ్ ఇక్కడ మనకి 22.5 వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a vendor bought lemons at 7 for 1 rupee. How many lemons must he sell for 1 rupee to gain 75%? సో ఇక్కడ ఒక వెండర్ 1 రూపీకి 7 లెమన్స్ తీసుకొని వచ్చి సేమ్ 1 రూపీకి అతను ఎన్ని లెమన్స్ అమ్మితే అతనికి గెయిన్ 75% వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ మనకి ప్రైస్ అడగట్లేదు, క్వాంటిటీ ఆఫ్ లెమన్స్ అడుగుతున్నారు. సో సేమ్ మనము కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. గెయిన్ ఎంత అన్నారు, 75% కదా, అంటే కాస్ట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ 175 ఉండాలి. సో ఈ కాస్ట్ ప్రైస్ 100 అనేది 7 లెమన్స్ది అయితే ఇక్కడ ఎన్ని లెమన్స్ అమ్మాలో మనకు తెలీదు, ఇంటూ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, 25 ఇంటూ 7 ఈస్ 175, 25 ఇంటూ 4 ఈస్ 100 కదా. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంటే ఇక్కడ నుంచి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. సో 1 రూపీకి 4 లెమన్స్ అమ్మితే అతనికి 75% గెయిన్ వచ్చింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the larger of two supplementary angles is 50 degree more than the smaller angle. The smaller angle is. సో సేమ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా, ఇక్కడ ఇంకో మెథడ్లో సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీ వస్తేనే అవి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుంది కదా. సో ఫస్ట్ యాంగిల్ మనం టీటా అనుకుంటే ఇంకో యాంగిల్ 50 డిగ్రీ ఎక్స్ట్రా ఉంది అని అన్నారు. సో ఇంకోటి టీటా ప్లస్ 50 అయింది. సో ఈ టోటల్ని యాడ్ చేస్తే మనకి 180 రావాలి. టీటా ప్లస్ టీటా అంటే 2 టీటా ఈక్వల్ టు 180 మైనస్ 50, దట్ ఈస్ 130. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 2 6 12 2 5 10. ఇది మనకి టీటా వాల్యూ వచ్చింది. సో టీటా అంటే ఏంటి, స్మాలర్. టీటా ప్లస్ 50 అంటే లార్జర్ కదా, మనం నడుతుంది స్మాల్ యాంగిలే కాబట్టి టీటా వాల్యూ ఆప్షన్ ఏ 65 డిగ్రీ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ 7.5 ఈజ్ టు 19.5 proportional to 6 is to 16 is to x, find the value of x. Simple. Middle term product, extreme term product. So 19.5 into 16 divided by x is equal to 7.5. So ఇక్కడ 7.5 డివైడ్ అయింది కదా, ఈ సైడ్ వస్తే ఈ పాయింట్ క్యాన్సిల్ చేసేస్తే. నెక్స్ట్ 15 into 5 is 75. 15 ones is 15, carry 4. 15 3s is 45 కదా. సో 13 into 16 అంటే 16 3s is 48, carry 4. 16 1 16 plus 4 అంటే 20. 208 divided by 5, 5 ones, 5 4s 20, 5 ones 5, 5 6 is 30. So 41.6. Option C is our answer. Next, the simplified value of, సో ఇక్కడ సింప్లిఫైడ్ వాల్యూ అంటే సింప్లిఫై చేయమంటున్నారు. ఫస్ట్ ఇక్కడ మనకి బ్రాకెట్ వాల్యూని సాల్వ్ చేయాలి కదా. 17 ప్లస్ 6 అంటే 23. 23 ఇంటూ 7 చేస్తే దట్ ఈస్ 161. సో 127లో నుంచి 161 మైనస్ ప్లస్ 93. సో 127 ప్లస్ 93 అంటే ఎంత, 127 ప్లస్ 93 అంటే 220 మైనస్ ఆఫ్ 161. సో చూడండి, మీరు ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేయకపోయినా 220లో నుంచి 161 క్యాలిక్యులేట్ చేయకపోయినా యూనిట్ డిజిట్ చూడండి 0 అని ఉంది. సో 10 మైనస్ 1 అంటే 9 కాబట్టి ఆప్షన్ యూనిట్ డిజిట్లో మనకు ఆప్షన్స్లో 9 ఎక్కడైతే వచ్చిందో అదే మన ఆన్సర్ అయింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. 220లో నుంచి 161 మైనస్ చేస్తే 51 వచ్చింది. నెక్స్ట్ 59, సారీ. Pipe A can fill a tank in 18 minutes while pipe B can empty the completely filled tank in 20 minutes. Initially pipe A is opened and after 6 minutes pipe B is also opened.
ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద రిమైనింగ్ ట్యాంక్ బి ఫిల్డ్ కంప్లీట్లీ. సో చూడండి ఇక్కడ ఫస్ట్ పైప్ ఏ ఏమో ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి 18 మినిట్స్ టైం తీసుకుంటుంది. పైప్ బి ఏమో ఎంటీ చేయడానికి 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. బట్ ఇనీషియల్ 6 మినిట్స్ ఓన్లీ ఫిల్ చేసే పైప్ని 6 మినిట్స్ ఆన్లో పెట్టి ఆఫ్టర్ 6 మినిట్స్ బి పైప్ని కూడా అంటే ఎంటీ చేసే పైప్ని కూడా ఆన్ చేశారు. ఇప్పుడు రిమైనింగ్ ట్యాంక్, ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అని అంటే రిమైనింగ్ ట్యాంక్ మాత్రమే అడుగుతున్నారు. రిమైనింగ్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కంప్లీట్ ట్యాంక్ అని అడగలేదు, ఓన్లీ రిమైనింగ్ ట్యాంక్. ఓకే, సో ఫస్ట్ పైప్ ఏ ఫిల్ చేయడానికి 18 మినిట్స్, పైప్ బి ఎంటీ చేయడానికి 20 మినిట్స్. 18 and 20 రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 180 వస్తుంది. సో 18 into 10, 20 into 9 is 180. ఇప్పుడు బి అనేది ఎంటీ చేస్తుంది కదా, సో ఎఫిషియన్సీ ఏమైంది మైనస్ అయింది, -9. ఇక్కడ టోటల్ వర్క్ మనకి 180 అని ఉంది. అండ్ క్వశ్చన్లో ఏమన్నాడు, ఫస్ట్ 6 మినిట్స్ ఓన్లీ పైప్ ఏ మాత్రమే ఆన్లో ఉంటుంది. సో ఈ 6 మినిట్స్ పైప్ ఏ 10 యూనిట్స్ ఎఫిషియన్సీతో ఎంత వర్క్ కంప్లీట్ చేసిద్ది, 10 into 6 అంటే 60. సో 60 అమౌంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేస్తే రిమైనింగ్ ఇంకా మనకి రిమైనింగ్ వర్క్ ఎంత ఉండిద్ది, 180లో 60 మైనస్ చేస్తే 120. ఇప్పుడు ఈ 120ని ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. 10 - 9 అంటే 1. సో 1 యూనిట్ ఎఫిషియన్సీతో టోటల్గా 120 మినిట్స్ టైం తీసుకుంటున్నారు. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ని రీడ్ చేసి కేర్ఫుల్గా చదువుకొని మనం ఆన్సర్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. అదర్వైజ్ మనం ఏదైనా మిస్ అయితే, సో ఇక్కడ చూడండి 6 మినిట్స్ దాకా పైప్ ఏ మాత్రమే ఆన్లో ఉంది అని చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ రిమైనింగ్ ట్యాంక్. సో ఈ రెండు మనం కేర్ఫుల్గా చూసుకుంటే ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది, మిస్టేక్ కాకుండా. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అన్నారు కదా, ఫస్ట్ చూడండి ఇక్కడ 2x - 5y అని ఉంది, ఇక్కడ కూడా మనకి 2x - 5y అని ఉంది కదా. ఈ రెండిట్లో నుంచి మనము 2x - 5yని కామన్ తీసుకుంటే ఇంకా ఇక్కడ మనకి ఇంకో 2x - 5y అని ఉంటుందా, ప్లస్. సో ఇక్కడ నుంచి 2x + 5y యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటే ఇంకో టర్మ్ ఏముంది, 5x + 2y హోల్ స్క్వేర్. సో -5y + 5y క్యాన్సిల్. 2x + 2x అంటే 4x ఇంటూ 2x - 5y ప్లస్ 5x + 2y హోల్ స్క్వేర్. సో చూడండి మొత్తం సాల్వ్ చేయకుండా కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఫస్ట్ చూడండి 4 into 2 అంటే 8 కదా, x into x అంటే x². సో ఇక్కడ నుంచి మనకి ఇంకో x² టర్మ్ వస్తుందా, రాదు. ఇప్పుడు ఈ టోటల్ టర్మ్ని ఎక్స్పాండ్ చేస్తే 5x² అంటే ఏమైంది, 25x². సో 25 + 8 అంటే 33x². సో ఇక్కడ మైనస్ లేదు, పాజిటివ్ 33x² ఉంది. ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇలా సాల్వ్ చేయకపోయినా మనము ఏదైనా ఒక వేరియబుల్ని 0 చేసుకొని కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇక్కడ y కానీ x కానీ 0 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా, సో అది ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్, if the ratio of two numbers is 5:3 and the product of their LCM and HCF is 135, then the sum of the reciprocals of the LCM and the HCF is. సో ఇక్కడ 2 numbers రేషియో ఇచ్చారు, LCM and HCF ప్రొడక్ట్ 135 అయితే LCM and HCF రెసిప్రోకల్ చేసి వాటి సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా, సో ఫస్ట్ 2 numbers ఏమన్నారు, 5:3 అన్నారు కదా. సో ఫస్ట్ నెంబర్ 5x, సెకండ్ నెంబర్ 3x అని తీసుకుంటే ప్రొడక్ట్ ఇచ్చారు ఇక్కడ మనకి LCM అండ్ HCF. వీ నో దట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers AB అని తీసుకుంటే A into B ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM ఇంటూ HCF. సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 5x అనుకున్నాం, సెకండ్ నెంబర్ 3x అనుకున్నాం. 5x into 3x అంటే ఏమైంది, 15x². దట్ ఈజ్ ఈక్వల్ టు 135. సో 15 ones 15 9s ఈజ్ 135. x² 9 అయినప్పుడు x వాల్యూ మనకి 3 వస్తుంది కదా. ఇప్పుడు మనకి LCM అండ్ HCF కావాలి. సో ఇప్పుడు ఈ రెండు నంబర్స్లో నుంచి కామన్గా ఏముంది, HCF కావాలి అని అంటే కామన్ కావాలి. సో కామన్ వచ్చేసి x అయింది. అదే LCM అంటే 5 into 3 into x. సో ఇక్కడ x వాల్యూ 3 ఉంది కాబట్టి HCF ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి HCF వచ్చేసి 3 అవుతుంది. అండ్ LCM వచ్చేసి 5 into 3 15. అండ్ ఈ x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 15 into 3 అంటే 45. రెసిప్రోకల్ సమ్ అడుగుతున్నారు కాబట్టి 1/3 + 1/45
45 వాల్యూ కావాలి. సో ఇప్పుడు 3 and 45 ఎల్సిఎం తీసుకుంటే 45 ఇంటూ 15. 15 ప్లస్ 1 అంటే 16. సో 16/45 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, a ladder leaning against a wall makes an angle with the horizontal ground such that tan theta equal to 15/8. If the height of the top of the ladder from the wall is 30 meter, find the distance of the foot of the ladder from the wall. So very very good question. ఫస్ట్ క్వశ్చన్ ని నీట్ గా రీడ్ చేయండి. ఫస్ట్ ఏమన్నారు, ladder leaning against a wall makes a angle with the horizontal ground అని చెప్పన్నారు. సో ఇక్కడ ఒక వాల్ ని తీసుకుందాం. ఈ వాల్ కి ఒక ల్యాడర్ ఇలా లీన్ అయ్యింది. గ్రౌండ్ ఇక్కడ కింద ఉంటుంది కదా, మనకి గ్రౌండ్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, టీటా యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు tan టీటా 15/8 అన్నారు. సో ఇక్కడ టీటా ఉన్నప్పుడు tan టీటా అంటే ఏంటి, మనకి పర్పెండిక్యులర్ బై బేస్ కదా. సో టీటాకి పర్పెండిక్యులర్ ఈ డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ మనకి 15 వచ్చింది, బేస్ వచ్చేసి 8 అనమాట. నెక్స్ట్ ఏమన్నారు, ఇఫ్ ద హైట్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ల్యాడర్ ఫ్రమ్ ద వాల్ ఈస్ 30. సో వాల్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఈ ల్యాడర్ టాప్ అనేది వాల్ కి 30 మీటర్స్ హైట్ లో టచ్ అవుతుంది అని అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా మనకి వాల్ డిస్టెన్స్ 30 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఏంటి, ఫూట్ ఆఫ్ ద ల్యాడర్ ఫ్రమ్ ద వాల్, ఈ డిస్టెన్స్ అనేది ఎంత అని. సింపుల్ కదా, చూడండి ఇక్కడ 15 అనేది 30 మీటర్స్ అయినప్పుడు, ఈ 15 యూనిట్స్ 30 మీటర్స్ అయినప్పుడు 8 యూనిట్స్ ఎంత అయింది, ఇంటూ 2 అంటే 16 మీటర్స్ అవుతుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో వెరీ సింపుల్ కదా. నెక్స్ట్, ఏ మ్యాన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 519 కిలోమీటర్ ఇన్ 7 hours. If he covers 2/3 of this distance in 5/7 of the time, then what should his speed be to cover the remaining distance in the time left? సో ఒక పర్సన్ 519 డిస్టెన్స్ ని 7 hours లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంటే, a man has to cover a distance of 519 kilometer in 7 hours. If he covers, a man has to cover a distance of 519 kilometer in 7 hours. If he covers 2/3 of this distance in 5/7 of the time, then what should his speed be to cover the remaining distance in the time left? సో ఇక్కడ ఒక పర్సన్ 519 కిలోమీటర్స్ ని 7 hours లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో అతను 2/3 ఆఫ్ డిస్టెన్స్ ని 5/7 ఆఫ్ ద టైమ్ లో కవర్ చేస్తే రిమైనింగ్ టైం ఏదైతే రిమైనింగ్ టైం ఉంటుందో ఆ టైంలో కవర్ చేయడానికి ఎంత స్పీడ్తో అతను ట్రావెల్ చేయాల్సి వస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో చూడండి, క్వశ్చన్ ఎలా అయితే ఇచ్చారో ఫస్ట్ మనం అలానే రాసుకుంటే ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఏమన్నారు, 519 కిలోమీటర్స్ని 7 hours లో ఫినిష్ చేయాలి. సో టోటల్గా అతను ఎంత కవర్ చేశారు, 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ని కవర్ చేశారు. 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేశారు అని అంటే అర్థము టోటల్ డిస్టెన్స్ వాళ్ళు 3 యూనిట్స్ అని చెప్పి తీసుకున్నారు. ఇందులో 2 యూనిట్స్ కంప్లీట్ చేస్తే, సో 3లో 2 యూనిట్స్ కంప్లీట్ చేస్తే ఇంకా మనకి 1 యూనిట్ లెఫ్ట్ అయి ఉండేది కదా. సో 519లో డిస్టెన్స్లో 1/3 అనేది ఎంత చూద్దాం. ఫస్ట్ 3 1s is 3, క్యారీ 2, 3 7s 21, 3 3s is 9. సో ఇది రిమైనింగ్ డిస్టెన్స్ అనమాట. సో స్పీడ్ కావాలి అని అంటే డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు మనకి టైం కావాలి. సో ఈ డిస్టెన్స్ ని 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ ని 5/7 ఆఫ్ ద టైమ్ లో కవర్ చేశారు. సో టోటల్ టైం 7 యూనిట్స్ అని చెప్పి కన్సిడర్ చేశారు. ఇందులో 5 యూనిట్స్ కంప్లీట్ అయిపోతే, సో 7లో 5 కంప్లీట్ అయిపోతే ఇంకా 2 యూనిట్స్ ఉంటుంది కదా. సో టైం ఎంత ఇచ్చారు, టోటల్ టైము 7 యూనిట్స్. ఇందులో 2/7 అంటే ఎంత, ఈ 7 క్యాన్సిల్ అయిపోతే 2 hours టైం ఉంటుంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, అంటే స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి డిస్టెన్స్ బై టైం. 2 1s 2 8s is 16, క్యారీ 1, 2 6 is 12, 1 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 2 5s is 10. సో 86.5 ఈ స్పీడ్తో ట్రావెల్ చేస్తేనే అతను ఈ డిస్టెన్స్ని అంటే 173 డిస్టెన్స్ని 2 hours లో కంప్లీట్ చేయగలుగుతాడు. ఓకేనా. నెక్స్ట్, ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈజ్. సో ఇక్కడ మీడియన్ అడుగుతున్నారు. ఓకేనా. సో మీడియన్ కావాలి అని అంటే ఏంటి, కాన్సెప్ట్ ఏంటి మీడియన్ది, మిడిల్ వాల్యూ అని చెప్పి అర్థం. సో ఈ ప్రాబ్లమే కాదు, ఏ ప్రాబ్లం అయినా కానీ మనము షార్ట్ కట్లో సాల్వ్ చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. మీడియన్ అంటే మిడిల్ టర్మ్ కదా. ఫస్ట్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9
10, 11 టర్మ్స్ ఉన్నాయి. సో మిడిల్ టర్మ్ కావాలి అని అంటే 11 ప్లస్ 1 డివైడెడ్ బై 2 అంటే 12 డివైడెడ్ బై 2 ఈ 6. సో 6th ప్లేస్లో ఏదైతే వాల్యూ వస్తుందో అదే మనకి మీడియన్ అయింది. టోటల్గా ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6. సో ఇక్కడ వచ్చేది మనకి 6th ప్లేస్ అయింది, ఇదే మీడియన్ అయింది. ఇప్పుడు మీడియన్ కావాలి అంటే ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నంబర్ నుండి బిగ్ నంబర్ దాకా. సో ఈ టోటల్ డేటాలో నుంచి స్మాల్ నంబర్ ఏమైంది, ఫస్ట్ 11 వస్తుంది. ఫస్ట్ 11. నెక్స్ట్ స్మాల్ నంబర్ 18 ఉంది. నెక్స్ట్ 18 తర్వాత 20 లేదు. 22లో ఏమన్నా ఉందా, 27 ఉంది. నెక్స్ట్ 27 రాద్దాం. నెక్స్ట్ 27 అంటే నెక్స్ట్ 3లో 30 ఉంది, ఇంకా 34 ఉంది. సో ఇక్కడ 30 34, ఇంకా మనకి 3లో ఏదైనా ఉందా, 35 ఉంది. సో 6th ప్లేస్లో 35 నంబర్ వస్తుంది కాబట్టి మీడియన్ మనకి 35 అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో అదే మనము ఈ కాన్సెప్ట్ తెలియపోతే ఏం చేస్తాము, ఇచ్చిన డేటా మొత్తాన్ని ఫస్ట్ మనము సో ఈ టోటల్ ప్రతి నంబర్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి అప్పుడు మిడిల్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అలా అయినా సాల్వ్ చేయొచ్చు, బట్ ఎగ్జామ్లో మనకు అది టైం కన్స్యూమింగే కదా. సో ఈ క్వశ్చన్లో మీరు టైం సేవ్ చేసుకుంటే ఇంకో అదర్ క్వశ్చన్లో క్యాలిక్యులేటివ్ పార్ట్ ఇచ్చున్నారు మనకు ఆల్రెడీ. సో ఆ క్వశ్చన్లో కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ కవర్ అయిపోతుంది. ఓకేనా. సో ఏదైనా ప్రాబ్లం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ షార్ట్ కట్ కన్నా ముందు కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఈ ప్రాబ్లమ్ని మీ ఓన్ మెథడ్లో ఎలా అయినా కానీ సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్, the mode and median of a data set is 28.4 and 88 respectively. What is the mean of the data set? Use empirical formula. సో చూడండి ఈ క్వశ్చన్ అనేది మనకి ఏఎల్పిలో వస్తూనే ఉంది, అండ్ గ్రేడ్ 3లో ఉంది, గ్రేడ్ 1లో ఉంది. సో ప్రతి దాంట్లో మనకి ఎంపెరికల్ ఫార్ములా యూస్ చేసుకొని ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అందుకని ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ ఏమన్నారు, మోడ్ ఇచ్చారు, మీడియన్ ఇచ్చారు, మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎంపెరికల్ ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్. సబ్స్టిట్యూట్ చేద్దాం. మోడ్ వచ్చేసి 28.4 ఈక్వల్ టు మీడియన్ వచ్చేసి 88, మీన్ కావాలి. సో 2 టైమ్స్ ఆఫ్ మీన్ అంటే ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. సో ఈ 2x మైనస్ 2x ఈ సైడ్ వెళ్తే ప్లస్ 2x అవుతుంది కదా. 8 into 33. సో 3 8s is 24. 24 plus 2 అంటే 26. 28.4 ఈ సైడ్ వస్తే మైనస్ 28.4. 264లో నుంచి 28.4ని మైనస్ చేస్తే చూడండి 264.0 అని రాస్తాం కదా. 28.4, 10 minus 4 అంటే 6. నెక్స్ట్ ఇక్కడ మనకి 13 minus 8 అంటే 5. 25లో నుంచి 2 మైనస్ చేస్తే 23. 235.6, ఇక్కడ 2x ఉంది కాబట్టి ఈ 2 ఇక్కడ డివైడ్ చేద్దాం. అప్పుడు x వాల్యూ వచ్చేసి 2 1s 2, 2 1s 2, 2 7s 14, క్యారీ 1, 2 8s 16. సో 117.8 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the market price of a bed is 517 rupees, which is 30% above the cost price. If the profit percent is 2%, find the discount percentage. సో ఇక్కడ ఒక బెడ్ని 30% అబవ్ మార్క్ చేస్తే అప్పుడు ప్రైస్ అనేది 517 అవుతుంది. సో డిస్కౌంట్ ఎంత పర్సంటేజ్ ఇస్తే ప్రాఫిట్ 2% వస్తుందా మనని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇక్కడ యూజువల్గా మనం సాల్వ్ చేసేటప్పుడు అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మార్కెట్ ప్రైస్ వాళ్ళే ఇస్తారు అండ్ డిస్కౌంట్ వాళ్ళే ఇచ్చి ప్రాఫిటా లాసా ఈ ఓవరాల్ ట్రాన్సాక్షన్లో ఆ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మార్కెట్ ప్రైస్ ఇక్కడ 30 ఉంది కదా, 30 అని చెప్పి ఇచ్చారు. డిస్కౌంట్ కూడా వాళ్ళే 10% అంటారు. సో ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఆ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈక్వివాలెంట్ తీసుకుంటాం. ఈక్వివాలెంట్ అంటే అబవ్ కాస్ట్ ప్రైస్ మార్క్ చేస్తాం కాబట్టి ప్లస్ ఎక్స్ వచ్చింది. డిస్కౌంట్ అంటే తగ్గిస్తాం కదా, అందుకని మైనస్ వై. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై 100. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని ప్రాఫిటా లాసా చెప్తాం. బట్ క్వశ్చన్లో ఏం చేశారంటే ఎక్స్ వాల్యూ ఇచ్చారు అండ్ ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేది 2% అన్నారు. మనం వైని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దామా. ఇక్కడ మనకి లేనిదేంది డిస్కౌంట్ లేదు కదా, సో డిస్కౌంట్ని ఎరేస్ చేసేద్దాం. ఓకేనా, అది ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం. నౌ ఎక్స్ అంటే 30 మైనస్ ఆఫ్ వై మైనస్ 30y డివైడెడ్ బై 100 ఈక్వల్ టు
ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ 2. ఈ జీరో క్యాన్సిల్. సో y టర్మ్స్ ఒక సైడ్ అండ్ ఈ కాన్స్టెంట్స్ అన్ని ఒక సైడ్ తీసుకుంటే 30 మైనస్ 2 అంటే 28 ఈక్వల్ టు మైనస్ వై అండ్ మైనస్ 3/10y ఈ సైడ్ వెళ్ళిపోతుంటే ప్లస్ అవుతుంది అనమాట. అంటే y ప్లస్ 3/10 ఇంటూ వై. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఈ టూ టర్మ్స్కి ఏమైంది 28 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ వై అంటే 10y ప్లస్ 3y అంటే 13y డివైడెడ్ బై 10. సో y ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 10 అంటే 280 డివైడెడ్ బై 13. 13 months 13 2s is 26. సో ఇంకా మనకి ఎంత ఉంటుంది 2. 13 1s is 13 7 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 13 5s is 65. సో ఇక్కడ 21.5 వచ్చింది. 21.5 ఉంది ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. సింపుల్ కదా. అందుకే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ని ఎలా ట్విస్ట్ చేసి టర్న్ చేసి అడిగినా కానీ కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మనము ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్